వాదన వినిపించబోతుంది, తన తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాలి. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మహాప్రసాదమైనటువంటి లడ్డు పైన దుమారం రేపుతోంది. ఈ లడ్డు తయారీలో గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారు చేసేది, జంతువుల యొక్క కొవ్వుతో కూడా ఈ లడ్డుని తయారు చేస్తున్నట్టు కూడా టీడీపీ సంబంధించిన కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఆ తర్వాత పలు రిపోర్ట్లు కూడా వెల్లడించారు. ఆ రిపోర్ట్ల ద్వారా అందులో పక్కాగా బీఫ్ టాలో అంటే గొడ్డుకు సంబంధించిన కొవ్వును వినియోగించారు. ఈ లడ్డులో నెయ్యి కూడా వాడలేదంటూ కూడా పెద్ద ఎత్తున వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ వివాదం పైన వైసీపీ కూడా రియాక్ట్ అయింది. కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ తమపై కుట్ర పన్నుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఇటువంటి వికృత శాస్త్రాలు ఎన్నో చేశారంటూ టీడీపీ చెప్తున్న నేపథ్యంలో కావాలనే ఇవన్నీ ఆరోపణలు చేసి తమపై తప్పుడు విధంగా ప్రజల్లోకి సంకేతాలు పంపించే విధంగా టీడీపీ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. మీరు చూడవచ్చు, ఎన్డీడీబీ కాల్ఫ్ అంటూ కూడా ఒక రిపోర్టు విడుదలైంది. ఆ రిపోర్టు ద్వారా అక్కడ ఎటువంటి వినియోగం జరిగింది, ఆ లడ్డు తయారీలో ఎటువంటి వస్తువులను వినియోగించారన్న విషయం చాలా క్లియర్గా ఉంది. దాంట్లో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్ అంటూ ఉన్నటువంటి పదాలకు అర్థాలు పూర్తిగా జంతువుల యొక్క కొవ్వు నుంచి ఈ విడుదలైనటువంటి ఆ కొవ్వు పదార్థాలతోనే ఈ లడ్డుని తయారు చేశారంటూ కూడా చాలా క్లియర్గా పలు రిపోర్టు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా పిటిషన్ దాఖలు చేసింది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, వాస్తవాలు బయటకు తీయాలంటూ వైసీపీ పార్టీ పట్టుబడుతోంది. వచ్చే బుధవారం వింటామంటూ హైకోర్టు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విషయం మరింతగా రాజకీయ దుమారం రేగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ కొంత ఆందోళన చెందుతోంది. ఇక హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటిషన్ పైన వచ్చే బుధవారం వింటామంటూ చెప్పేసింది. తిరుమల లడ్డు పైన అధికార విపక్షాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ సర్కార్ చెప్తున్నప్పటికీ దేవుడిపై తప్పుడు ప్రచారం ఏంటని వైసీపీ మండిపడుతోంది. ఇటు వివాదం పైన జగన్ 3 గంటలకి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతోంది. సో మొత్తం మీద లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచం మొత్తం కూడా ఒకసారిగా లడ్డులో మహాప్రసాదంగా, అది కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రకంగా గొడ్డు కొవ్వును ఉపయోగించి, జంతువుల కొవ్వును ఉపయోగించి ప్రసాదంగా భావించేటువంటి యొక్క లడ్డుని తయారు చేశాడు అనే ఒక వార్త సంచలనంగా మారిన నేపథ్యం అందరినీ కూడా ఆందోళన కలిగిస్తోంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కోర్టును ఆశ్రయించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రిపోర్ట్ల పైన టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ హైకోర్టు మాత్రం వచ్చే బుధవారం వింటామంటోంది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపే అవకాశం కూడా నేపథ్యంలో వైసీపీ కొంత ఆందోళన చెందుతోంది. వైసీపీ కొంత ఇబ్బంది పడే అవకాశం డెఫినెట్గా కనబడుతోంది. ప్రజల నుంచి కూడా పలు రకాలుగా విమర్శలు కూడా ఎదుర్కొంటోంది వైసీపీ పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వచ్చే బుధవారం ఈ యొక్క హియరింగ్స్ వింటామంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఇప్పటికే చాలా క్లియర్గా ఎన్డీడీబీ కాల్ఫ్ అనే ఒక రిపోర్ట్ కూడా విడుదలైన నేపథ్యంలో చాలా క్లియర్గా బీఫ్ టాలో, లాడ్, ఫిష్ ఆయిల్ అంటే ఈ 3 కూడా జంతు కొవ్వుతోని తయారు చేసినటువంటి ఆ కొవ్వు పదార్థాలతో లడ్డు తయారు చేసినట్టుగా తేల్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హైకోర్టుకు వెళ్ళడం, అదేవిధంగా ఒక రిటైర్డ్ జస్టిస్తో కూడా విచారణ జరిపినా కూడా మేము సిద్ధమంటూ చెప్పడం విషయం పైన వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పాలి, లేదంటే వారు ఈ విషయం నుంచి పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పాలా? అంటే తిరుమల లడ్డుకు సంబంధించిన ఇష్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో తిరుమలను పూర్తిగా భ్రష్టు పట్టించారు. అక్కడ భక్తులు మనోభావం దెబ్బతీస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో సందర్భంలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తాజాగా ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ప్రసంగంలో ఒక కామెంట్ చేశారు. అదేంటంటే తిరుమల లడ్డూని అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా
తిరుమల లడ్డూలో కూడా జంతువులకు సంబంధించిన కొవ్వును కూడా ఉపయోగించారు, జంతువులకు సంబంధించిన ఫ్యాట్ను ఉపయోగించి లడ్డూ తయారీలు ఉపయోగించారని ఆయన కామెంట్ చేసిన తర్వాత అది పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగింది. దానిపైన అప్పటి వరకు అంటే 2019 నుంచి 2023 వరకు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, దీని మీద దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ ఒక సవాల్ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ దీని మీద గట్టిగా పోరాటం చేయాలని భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ వాదనలు వినిపించిన సందర్భంగా ప్రధానంగా వినిపించింది ఏంటంటే లేనిపోని ఆరోపణలు కొత్త కోణాన్ని తీసుకొచ్చి కావాలనే వైసీపీ మీద 5 ఏళ్లుగా పాలన చేసిన వైసీపీ మీద దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారంటూ హైకోర్టులో వైసీపీ తరఫున వాదనలు వినిపించారు. అంతేకాదు ఇది అంత తేలిగ్గా వదిలేసే విషయం కాదు కాబట్టి దీని మీద హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా హైకోర్టు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతో విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ హైకోర్టులో వైసీపీ తరఫున వాదనలు అయితే వినిపించారు. అయితే హైకోర్టు దీనిపైన బుధవారం లోపు పిల్ దాఖలు చేయండి, బుధవారం లోపు దీనికి సంబంధించిన వాదనలు వింటామని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. అంతేకాదు దీనిపైన మధ్యాహ్నం 3 గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది పెద్ద ఇష్యూగా ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం మీద, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుమల వ్యవహారంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలన్నీ టీడీపీ బయటపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అవి అన్నీ వాస్తవం కాదు, అవాస్తవాలు కావాలనే వైసీపీ మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల పవిత్ర విషయంలో ఎక్కడ మేము తప్పు చేయలేదని వైసీపీ చెబుతుంది కాబట్టి ఇప్పుడు లీగల్గా ఫైట్ చేస్తూనే రాజకీయంగా కూడా పోరాటం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే జగన్ 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడబోతున్నారు. మరోవైపు టీడీపీ కానీ లేకపోతే జనసేన వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. నిన్న నారా లోకేష్ తిరుపతి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక కామెంట్ చేశారు. మేము చేసిన కామెంట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లో వాస్తవం ఉంది, అది నిజంగా జరిగింది కాబట్టి మేము ఎప్పటికీ ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాము. చర్చకు తిరుపతిలో ఉన్నాను, ఇప్పుడు చర్చకి రావాలి, సవాల్ విసిన వైవి సుబ్బారెడ్డి నేను తిరుపతిలో ఉన్నాను, అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని ఆయన కూడా లోకేష్ కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇది రాజకీయంగా చాలా కీలక అంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన భక్తుల మనోభావాలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మహాప్రసాదంగా ఆ లడ్డు ప్రసాదం తింటేనే అదృష్టంగా భావించేవారంతా కూడా ఇప్పుడు వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అంటే ఇటువంటి పదార్థాలతో కూడినటువంటి లడ్డుని మనం తిన్నామా అంటూ కూడా వాళ్ళు కొంత అసహ్యం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో తాజాగా వైసీపీ పార్టీ ఏమని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందంటే ఇదంతా తప్పుడు అవాస్తవం ప్రచారం చేస్తున్నారని చెప్పడం జరిగిందా, లేదంటే ఈ రిపోర్ట్ల మీద వాళ్ళు విచారణకు ఆదేశించే రకంగా హైకోర్టును ఆశ్రయించింది, అసలు ఏ విషయం పైన హైకోర్టును ఆశ్రయించింది, ఆ లంచ్ మోషన్ పిటిషన్లో ఎటువంటి అంశాలను పొందుపరిచింది? అంటే ఫేక్ ఎలిగేషన్స్ టీడీపీ చేస్తున్నవి కూడా ఫేక్ ఎలిగేషన్స్, దాంట్లో వాస్తవం లేదు, వాస్తవాల్ని నిగ్గు తేల్చాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. రెండోది రిపోర్ట్ అనేది ఒకటి ఆ లడ్డూ తయారీకి సంబంధించినటువంటి వాడే పదార్థాల అంశంలో కానీ నిజంగా దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి ఆయిల్స్ వాడుతున్నారా లేదనే దానిపైన ఒక కమిటీ కూడా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కూడా ఆయిల్స్ వాడుతున్నారనే ఒక రిపోర్ట్ వచ్చింది నేపథ్యంలో ఆ రిపోర్టు మీద కూడా అధ్యయనం చేయాలి. ఆ రిపోర్టు కూడా తప్పుడు రిపోర్ట్ అంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి రావాలంటే రిటైర్డ్ జడ్జితో కానీ హైకోర్టు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే నిజాలు బయటికి వస్తాయి. మా ప్రభుత్వంలో ఎలాంటి మేము తప్పులు చేయలేదనేది వైసీపీ చేస్తున్న వాదన కాబట్టి దాని మీదే లీగల్గా ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపు టీడీపీ మాత్రం ఖచ్చితంగా 5 ఏళ్లుగా లడ్డూ తయారీ విషయంలో ఆయిల్స్ వాడారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి, ఇంతకంటే ఏం రుజువులు కావాలని కూడా టీడీపీ ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ అంటే వచ్చే బుధవారం లోపు పిల్లు వేసుకోవాలని చెప్పింది. కాబట్టి ఒకవేళ నిజంగానే సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే హైకోర్టు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తుందా లేకపోతే వైసీపీ వేసిన పిటిషన్ తోసిపుచ్చుతుందా అనేది మరో 4 రోజుల్లో తేలబోతుంది. కానీ రాజకీయంగా ఖచ్చితంగా టీడీపీ చేసిన వ్యాఖ్యల మీద ఫైట్ చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేయాలని కూడా పార్టీ చెబుతుంది. టీడీపీ ఆరోపణలు తిప్పికొట్టాలని కూడా పార్టీ ఆదేశించిన నేపథ్యం కూడా ఉంది. మనోజ్ రైట్ రాజేష్, సో మొత్తం మీద ఫేక్ అలిగేషన్ కావాలనే కుట్ర పని తమపై ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ వచ్చే బుధవారం ఈ యొక్క హియరింగ్స్ వింటామంటూ కూడా హైకోర్టు చెప్పుకురావడం జరిగింది. ఒకవేళ ఈరోజు కనుక చర్చ జరిగి ఉంటే ఎటువంటి చర్చ జరిగేది ఉండదో కొంత ఆసక్తికరంగా మారి ఉండేది. కానీ
రాజకీయంగా ఈ 2-3 రోజుల పాటు మరింతగా కూడా దుమారం రేకెత్తించే అవకాశం కూడా ఉన్నది. వైసీపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదని కనిపిస్తోంది. ఎందుకంటే అప్రతిష్ట పాలు పవిత్రతను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడడం అనేది ఎవరినైనా కూడా ఇబ్బందికరంగా గురిచేసే అవకాశం కనబడుతోంది. ఇబ్బంది పెట్టే అంశంగానే మనం చూడాలి. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక నిరూపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే